అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా తర్వాత ఇప్పుడు మెక్సికో కూడా ఆసియా దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ సుంకాలు విధించింది. ఇది భారత్, చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల ఎగుమతులకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మెక్సికో పార్లమెంట్ ఈ కొత్త టారిఫ్ చట్టాన్ని ఆమోదించడంతో 1400కి పైగా ఉత్పత్తులపై 35% నుంచి 50% వరకు దిగుమతి సుంకాలు అమల్లోకి వస్తాయి. దీంతో మెక్సికోలోని మార్కెట్లలో భారత్, చైనా నుంచి వచ్చే వస్తువులు మరింత భారం కానున్నాయి. వీటిలో ప్రధానంగా కార్ల వాహన భాగాలు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు సహా ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. 2026 నుంచి ఈ కొత్త రేట్లు పూర్తిగా అమల్లోకి వస్తాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ లాటిన్ అమెరికాలో తన ఎగుమతులను వేగంగా పెంచుతోంది. ముఖ్యంగా మెక్సికో మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకుంది. మెక్సికో లాటిన్ అమెరికాలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లకి ఒక గేట్వే మాదిరిగా ఉంటుంది. చాలా భారత కంపెనీలు మెక్సికో ద్వారా యుఎస్ మార్కెట్ కి చేరుకునే వ్యూహం పాటిస్తున్నాయి. ఇప్పుడు కొత్త టారిఫ్లతో భారత ఎగుమతులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. మెక్సికోలోని దిగుమతి ఆధారిత పరిశ్రమలకు కూడా వ్యయం పెరుగుతుంది. భారత కంపెనీలు సరఫరా గురించి తిరిగి ఆలోచించాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో ఫ్యాబ్రిక్స్, ఫుట్వేర్, ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. మెక్సికో ఈ నిర్ణయం తీసుకోవడంలో అమెరికా ఒత్తిడి ఉందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం సమీక్ష జరగనుంది. అమెరికా ఇప్పటికే చైనా, భారత్ ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తోంది. ఇప్పుడు మెక్సికో కూడా అదే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెయిన్బౌమ్ ఇది అమెరికా ఒత్తిడి కారణం కాదని పేర్కొన్నారు. కానీ కొత్త సుంకాలు మాత్రం అమెరికా చర్యలను బలంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇది దేశీయ పరిశ్రమల్ని రక్షించేందుకు తీసుకున్న నిర్ణయమని మెక్సికోలోని ఓ వర్గం చెబుతోంది. ముఖ్యంగా చైనా కార్లు వేగంగా పెరుగుతున్న అమ్మకాలతో మెక్సికో ఆటో రంగం భయపడుతోందన్నారు. ఆ కార్లపై నేరుగా 50% సుంకం విధించడం ద్వారా పోటీ తగ్గుతుందన్నారు. వేరొక వర్గం మాత్రం ఈ నిర్ణయం వల్ల వినియోగదారులపై భారం అధికంగా పడుతుందని వ్యతిరేకిస్తోంది. మెక్సికో ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది 52 బిలియన్ పెసోలు అదనంగా ఆదాయం వస్తుందని ఆశిస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.